అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు భగవద్గీత గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. అసలు భగవద్గీత అంటే అర్థం ఏంటి? భగవంతుడి నుంచి వచ్చేటటువంటి పాట అంటే భగవంతుడి నుంచి వచ్చేటువంటి గీత అంటే భగవంతుడి నుంచి వచ్చే పాట కనుక దాన్ని భగవద్గీత అని చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఒక చిన్న స్టోరీ. ఒక బ్రాహ్మణుడు, అతడు బ్రాహ్మణ కులంలో పుట్టింటాడే కానీ అతనికి అనేకమైనటువంటి వ్యసనాలు ఉంటాయి. ధూమపానము, మద్యపానము, మధుపానము, స్త్రీలుడు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతనికి ఉన్నటువంటి దురలవాట్ల వల్ల అతని ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరుగుతుంది. మరణించిన తర్వాత మళ్ళీ జన్మలో ఒక రైతు ఇంట్లో ఎద్దై పుట్టడం జరుగుతుంది. ఆ రైతు ఆ ఎద్దుతో వ్యవసాయం చేస్తుంటాడు. ఒంటెద్దుకు ఆ ఎద్దును కట్టుకొని కిరాణానికి పోయి కిరాణా సరుకులు తెస్తూ ఉంటాడు. కానీ ఆ ఎద్దును రోజు బాదుతూనే ఉంటాడు. ఎంత పని చేసినా ఎద్దును రోజు కొట్టడం జరుగుతూనే ఉంటుంది. ఆ ఎద్దు ఎంతో బాధపడుతుంది. అరే నేను ఎంత పని చేసినా ఈ యజమాని నన్ను కొడుతూనే ఉన్నాడే, ఏంటి నా పరిస్థితి అనుకుంటాడు. ఒకరోజు ఆ ఎద్దుకు ఆరోగ్యం క్షీణించి నేల మీద పడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యజమాని పొలానికి పోవాలని కొని ఆ ఎద్దును లేపడం జరుగుతుంది. ఎంత కట్టెతో కొట్టినా ఆ ఎద్దు లేవదు. భయంకరంగా బాదుతాడు. అప్పుడు ఎద్దు ఎంతోగానో బాధ చెందుతుంది. ఏంటి నా పరిస్థితి, ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా తగలాడింది అని మనసులో తపన పడుతుంది. అప్పుడు దానికి గత జన్మ గుర్తుకొస్తుంది. అరే గత జన్మలో నేను బ్రాహ్మణ కులంలో పుట్టి అన్ని వ్యసనాలకు లోనయ్యి అన్ని పాపాలు చేశాను కదా, లాసు దొంగతనాలు కూడా చేశాను కదా, అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష ఇవ్వడం జరిగింది, ఎద్దుగా పుట్టించడం జరిగింది అని బాధపడుతూ నేల కొరిగి అదే చింతిస్తూ ఉంటుంది. అదే సమీపంలో కొంతమంది పురోహితులు వెళ్తూ ఉంటారు. ఆ ఎద్దును బాధను చూసి వాళ్ళు ఏంటి ఎద్దు ఇంత దీనావస్థనుంది, ఎందుకు ఇంత బాధపడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణులు వచ్చి ఆ ఎద్దును గట్టిగా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. వచ్చే జన్మలైనా ఈ ఎద్దుకు మనిషిగా పుట్టేటట్టు జన్మను ప్రసాదించు స్వామిని ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. వెంటనే ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఆయనను ఫలితం లేకుండా పోతుంది. అదే సమీపంలో ఒక వేశ్య వస్తుంది. ఆ వేశ్య చూసి ఆ ఎద్దు అవస్థను చూసి ఆ వేశ్య ఎంతగానో చింతిస్తుంది. అరే ఎందుకు ఇంత దీనావస్తుంది, ఏంటి ఎద్దు స్థితి స్వామి అని భగవంతుని వేడుకుంటూ, ఓ భగవంతుడా, ఈ ఎద్దుకు నేను చేసిన పుణ్యము ఏమన్నా ఉంటే ఆ పుణ్యాన్ని మాత్రం ఎద్దుకు ప్రసాదించని చెప్పి భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. వేడుకొని వెంటనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణమే ఆ ఎద్దు మనిషి రూపం దాలుస్తుంది. అప్పుడు ఆ మనిషి ఎంతగానో ఆశ్చర్యం చెందుతాడు. అరే వేదాలు జరిగినటువంటి పండితులే వచ్చి నన్ను ఆశీర్వాదం చేసినా నాకు మనిషి జన్మ రాలేదే, ఎవరో ఆమె వచ్చి నన్ను ఆశీర్వాదం చేసి పోతేనే నేను మనిషిగా జన్మ తీసుకోవడం జరిగింది, ఏంటి ఆమె గొప్పతనం, ఆయనను ఆమెను చూడాలని ఆమె కోసం వెతికి వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది. పోయిన వెంటనే ఆమెకు 2 చేతులు జోడించి, ఓ తల్లి, నేను జీవితాంతం నీకు రుణపడిపోతాను, నువ్వు నన్ను ఆశీర్వాదం చేసుకోవడం వల్ల నాకు మళ్ళీ మానవ జన్మ రావడం జరిగింది, తల్లి ఏంటి తల్లి నీలో ఉండే గొప్పతనం ఏంటని ఆమెను అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ వేసి చెప్తుంది, నాలో ఏ గొప్పతనం లేదు నాన్న, మా ఇంట్లో రామచిలక ఉంది, ఆ రామచిలక ఎప్పుడు భగవద్గీత పాటలు పాడుతూ ఉంటుంది, అవి నేను వింటూ ఉంటాను, ఆ వినడమే నేను చేసినటువంటి పుణ్యం, అంత తప్ప నేనేం చేయలేదు అని చెప్తుంది. చూడండి, ఒక్కటి ఆలోచన చేయండి, భగవద్గీత వింటేనే ఆమె వచ్చి ఆశీర్వాదం చేస్తేనే వానికి మనిషి జన్మ ఆ ఎద్దుకు మనిషి జన్మ రావడం జరిగింది. భగవద్గీత ఇంటనే ఇంత గొప్పతనం ఉంటే భగవద్గీత చదివితే ఎంత స్థాయికి ఎదుగుతామో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయము. అదే కాకుండా పాఠశాలలో కూడా భగవద్గీత గ్రంథాన్ని ఒక పుస్తకంలో ఏర్పాటు చేస్తే కూడా యువతలో కొద్దిగా మార్పు రావడం కూడా కొద్దిగా ఆస్కారం ఉంటుంది. భగవద్గీత అనేది ఎటువంటిదంటే మనిషి ఏ విధంగా ఎదగాలి, జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని కూడా భగవద్గీతను చూస్తే తెలుసుకోవచ్చు,
మనం నేర్చుకోవచ్చు. కష్టపడితేనే దేవుడు ఇష్టపడతాడనేట్లు ఏ విధంగా కష్టపడాలనేటువంటి విషయం కూడా భగవద్గీత గురించి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందుకనే దిక్కు తోచనెట్టి వేళ చిక్కులు పెట్టి వేళ భగవద్గీత పుస్తకాన్ని విప్పు, అరే మన మనసుకు మంచి మంచి హితం చెప్పు. ఒక భగవద్గీత మనసుకు ఒక హితం లాంటిది. అసలు ఈ ప్రపంచంలో అతి భయంకరమైన దొంగ ఎవరంటే మనసును శుద్ధి చేసే శక్తి, మనిషిని మార్చే శక్తి ఒక భగవద్గీతకు మాత్రమే ఉంది. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేశారో లేరో, క్రైస్తవుల ఇంట్లో బైబిల్ ఉంటుంది, ముస్లిం వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఉంటుంది, కానీ హిందువులలో కొంతమంది ఇంట్లోనే మాత్రమే భగవద్గీత ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధతో భగవద్గీతను చదవండి, మార్పు తెచ్చుకోండి, సమాజంలో మార్పు తీసుకొని రండి. సదా మీ సేవలో. ఈ కథ నచ్చితే అందరికి షేర్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే.